మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డిలకు డిఫాల్ట్ బెయిల్ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన తర్వాత ఆ అనాలిసిస్ని బేస్ చేసుకొని మిగిలిన వాళ్ళకు కూడా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అని చెప్పి సిట్ భావించుకుంటూ వాళ్ళకిచ్చిన బెయిలే రద్దు చేయాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరిగింది. అండ్ నాకు కూడా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి ఈ కేసులో ఏమన్గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి వాళ్ళ పిఏ బూరేటి చాణక్యాట ఆయన నాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి పిటిషన్ వేస్తే అత్యవసరంగా ఈ విచారణ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసి ఆయనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేస్తే దాని మీద హైకోర్టులో విచారణ జరిగింది. గౌరవ న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ గారి ముందు ఈ పిటిషన్ విచారణ జరిగితే ఇక్కడ ఒక కీలక పరిణామం సంభవించింది. మనకు గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు మాట్లాడుకున్న మొన్ననే. ఇందులో సిట్ విచారణ సంస్థ ఏసీబీ కోర్టులో వేసిన ఛార్జీ షీట్లు ఏవైతే ఉంటాయో, అభియోగ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా అభ్యంతరాలను లేవనెత్తుతూ ఆఫీస్ మెమోరాండం అనేది ఏసీబీ కోర్టు జారీ చేసింది. ఒక మెమోరాండం జారీ చేసింది. చాలా తప్పులు ఉన్నాయి, దానికి వివరణ ఇవ్వండి అని. కానీ విచారణ సంస్థ అవేమీ పట్టించుకోలేదు. మేము దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోనే మీరు లేవనెత్తిన వాటికి కూడా సమాధానాలు ఉన్నాయన్నట్టు వాళ్ళ పాయింట్. అయితే మేము లేవనెత్తినటువంటి అనుమానాలకు మీరు సమాధానాలు కూడా ఇవ్వడం లేదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేదా అని ఏసీబీ కోర్టు ఒక మెమోరాండం జారీ చేసింది కదా, 21 తప్పులను ఎత్తి చూపుతూ. అయితే తాజాగా ఇంట్రెస్టింగ్గా హైకోర్టులో ఆ ఏసీబీ కోర్టు లేవనెత్తిన మెమోరాండం మీద స్టే ఇచ్చారు. ఇంట్రెస్టింగ్, లేవనెత్తినటువంటి మెమోరాండం మీద స్టే ఇచ్చారు. అండ్ అదే సమయంలోనే ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేసుకుంటూ ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో ఆ కొన్ని అంశాల మీద కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఇంట్రెస్టింగ్, ఈ ముగ్గురు బెయిల్ రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. దాని మీద విచారణ సాగుతూ ఉంది. ఏసీబీ కోర్టు జారీ చేసిన మెమోరాండం మీద హైకోర్టు స్టే ఇచ్చింది. వీళ్ళ బెయిల్లోని కొన్ని అంశాల మీద కూడా. ఇవన్నీ ఎందుకు అని అంటే మిగిలిన వాళ్ళకు కూడా డిఫాల్ట్ బెయిల్ వస్తుందేమో అని చెప్పి విచారణ సంస్థ ఆ దిశగా హైకోర్టు నుంచి ఈ విధమైనటువంటి కొన్ని స్టే ఆర్డర్స్ అయితే తెచ్చుకుంటూ ఉన్నారు. సో అటువైపు వాళ్ళ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణ సంస్థ తరఫున అండ్ సిద్ధార్థ లోత్రా వీళ్ళు వరుసగా హైకోర్టు ముందు అపేర్ అవుతూ ఉన్నారు. సో మిగిలిన వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ అయినా రావద్దు అన్నది వీళ్ళ ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ లాగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. బేసిక్గా ఒక కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత, ఒక కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో చాలా ఇంకా నెక్స్ట్ పై కోర్టులో చాలా పెద్ద డిస్కషన్లు, చాలా ఎక్కువ రోజులు వాదనలు జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద, ఈ కథ మీద హైకోర్టు ఫైనల్గా ఎలాంటి తీర్పులు వెలువరిస్తుంది, అండ్ మద్యం కేసు చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది,